హాయ్ అండి. వెల్కమ్ టు ఏపీ వరల్డ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మా చర్చిలో ఎలక్షన్‌లనమాట. ఓటేయడానికొచ్చాను. ఓటేసి ఇట్లా చర్చిలో ప్రేయర్ చేసుకొని ఇంటికి పోదామని చెప్పి చర్చిలోకొచ్చాను. పాస్టర్లందరూ అక్కడ ఓటింగ్ దగ్గరున్నారనమాట. అక్కడంతా చాలా జనాలున్నారు. పక్కనే ఓటింగ్ జరుగుతాంది. చర్చి లోపలైతే చూడండి ఒక్కరు గూడా లేరు. అయినా గూడా ఆరాధన టయానికి ఆరాధన ఆపకూడదు గాబట్టి బాబు ఒక్కడే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక నేను ప్రార్థన అయిపోయేంత వరకు ఇంటికి పోకూడదని చెప్పేసి అట్లనే ఇంగ నిలబడిపోయాననమాట. నేను, మా అక్క మాత్రమే ఆరాధనలో ఉన్నామండి. ఎవ్వరు లేరు. కానీ ఆరాధన అయిపోయే టయానికి మాత్రము చాలా మందొచ్చారండి. అక్కడొచ్చి కూర్చున్నారు ఆరాధనలో. తర్వాత ఇంత ఖాళీగా నేను ఎప్పుడు చూడలేదండి చర్చిని. ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. అందుకనే నాకు కొంచెం కొత్తగా అనిపించి వీడియో చేశాననమాట. చూడండి చర్చ్ ఎలా జరుగుతుందో. ఐదవ వచన భాగం. మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించినట్లు, అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లు నేను వారితో సమాధాన పరిపాలన చేయుదును. దుష్టమృగములు దేశంలో లేకుండా చేయుదును. వారిని నా పర్వతముల చుట్టుపట్ల స్థలములను దీవెనకరంగా చేయుదును. ఋతువుల ప్రకారం వర్షము కురిపించెదను. దీవెనకరమైన వర్షములు కురియును. ఫలవృక్షములు ఫలములిచ్చును. భూమి పంట పండును. వారు దేశములో నిర్భయముగా నివసింతురు. నేను వారి గాడిదలను చంపి వారిని దాసులుగా చేసిన వారి చేతుల నుండి వారిని విడిపింపగా నేను యెహోవానైనానని వారు తెలుసుకొందురు. ఇక వారు కన్నెతల్లులకు దోచుకుగా ఉండరు. దుష్టమృగములు వారిని భక్షింపవు. ఎవరి వలనను భయం లేకుండా వారు సురక్షితంగా నివసించెదరు. మరియు వారు ఇక దేశములో కరువు కలిగి నశించుకోకూడదు. అన్యజనుల వలన వారి అవమానం ప్రాప్తించకూడదు. వారి ప్రఖ్యాతి కొరకై తూటలు కట్టి నేను ఏర్పరచెదను. అప్పుడు తమ దేవుడైన యెహోవాను నేను తమతో తోడుగా ఉన్నానని ఇశ్రాయేలును తాము నా జనులైనారని వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇంతవరకునకు మొదటి మాటలు సరియైనవి. ఇప్పుడైతే ఆరాధన అయిపోయిందండి. తర్వాత నేను చర్చికొచ్చినప్పుడు చిన్నప్పుడు ఇక్కడే కూర్చునేదాన్ని. ఇక్కడ కూర్చుంటే తప్ప నాకు అసలు చర్చికొచ్చినట్టు అనిపిచ్చేది గాదు. నాకు చాలా ఇష్టమనమాట ఈ ప్లేస్‌లు. ఫస్ట్ పిల్లర్, లాస్ట్ పిల్లర్ ప్లేస్‌లోనే ఎక్కువ కూర్చునేదాన్ని. అక్కడికొస్తేనే నాకు ప్రశాంతంగా అనిపిస్తదనమాట. ఇన్నాళ్ళకి ఈ అవకాశం వచ్చింది మీకు చూపేయడానికి నాకు.